ఆధ్యాత్మ అభ్యాసం మీరు రాజయోగ అభ్యాసాలు ప్రాక్టీస్ చేస్తారో, వాసియోగం చేస్తారో, స్వరయోగం చేస్తారో, కుండలిని క్రియాయోగం చేస్తారో, హతయోగం చేస్తారో, లేకపోతే ఇంకేమైనా యోగం మీరు ప్రాక్టీస్ చేసేదని కూడా ఆహారం చాలా చాలా ఇంపార్టెంట్. ఎలాంటే మీరు ఏమి ఆహారం తీసుకుంటారు దానిపైకి మీ మనసు పనిచేస్తుంది. మీ మనసు కూడా మూడు ఉంది: రజోగుణం, తమోగుణం, సాత్విక గుణం. సాత్విక గుణం మీకు వచ్చేదంటే మీరు సాత్విక ఆహారం తీసుకోవాలి. రజోగుణం అంటే రాజుడు ఏమేమి వెరైటీ తీసుకుంటాడు, నాన్ వెజిటేరియన్ ఏమేముంది, సాధారణంగా క్షత్రియాస్ రాజా. రజోగుణం అంటే క్షత్రియ గుణం. అది ఉంటే ఆధ్యాత్మ సాధన చేసేది చాలా కష్టం. సాత్విక ఆహారం అంటే ఏమేమి తీసుకోకూడదు, ఏమేమి తీసుకోవాలి. నంబర్ 1, నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ వదిలేయాలి. నంబర్ 2, బేకరీ ఫుడ్స్. నంబర్ 3, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్. నంబర్ 4, ఏరేటెడ్ డ్రింక్స్. ఏరేటెడ్ డ్రింక్స్ అంటే కోకోకోలా, పెప్సీ, ఫాంటా, స్ప్రైటు. దాని లోపల కెమికల్ ఉంది, సోడియం బైకార్బోనేట్. అది తీసుకోకూడదు. కాల్షియం కూడా లోపల ఉంది. అది మీ మూడో కన్ను ఓపెన్ అయ్యేదానికి అడచన చేస్తుంది. తర్వాత ప్యాకేజ్డ్ ఫుడ్స్. ఏమేమి ప్యాకేజ్డ్ ఫుడ్స్, దాని లోపల ప్రిజర్వేటివ్ వేస్తారు, ఫుడ్ ప్రిజర్వేటివ్. ఆ ఫుడ్ ప్రిజర్వేటివ్ కెమికల్ ఆధ్యాత్మ సాధనాలు చేసేదానికి అడచనాలు ఇస్తుంది. తర్వాత కార్బోహైడ్రేట్ ఫుడ్స్, రైసు, కార్న్స్. దాంట్లో ఎక్కువ కార్బోహైడ్రేట్, గ్లూకోజ్ ఉంది. గ్లూకోజ్ కావాలి, అది లేకుండా పోతే జీవితం చేసేది అయ్యలేదు. తక్కువ తీసుకోవాలి, ఎంత కావాలి అంత. మీరు ఏం తీసుకుంటారో అది చాలా ఎక్కువ తీసుకుంటాం, దాన్ని కరెక్ట్గా తీసుకోవాలి. అంటే రా ఫుడ్స్, వెజిటబుల్ సాలిడ్స్ ఎక్కువ తీసుకోవాలి, తక్కువ కుక్కుడు ఫుడ్స్ తీసుకోవాలి. ఆల్ మసాలా ఐటమ్స్. మసాలా ఐటమ్స్ లేకుండా పోతే తినేదానికి అయ్యలేదు. నియమితం కావాలి, ఎక్కువ తీసుకోకూడదు, చాలా తక్కువ తీసుకోవాలి. షుగర్ డెడ్ అగెన్స్ట్ ఫర్ ఆధ్యాత్మ సాధన. బెల్లం లేకుండా పోతే అదేం చెప్పేది, జాగరీ ఇంగ్లీష్లో చెప్తాం, జాగరీ. ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ యూ కెన్ టేక్ జాగరీ. షుగర్ క్రిస్టల్ ఫార్మేషన్ చేసేదానికి కెమికల్ వేస్తారు, అది ఆధ్యాత్మ సాధనాలకు ఖండితంగా నిషిద్ధం. అది కలర్ వచ్చేదానికి కూడా కెమికల్ వేస్తారు. న్యాచురోపతిలో షుగర్ విషం చెప్తారు. ఈవెన్ పాలు కూడా న్యాచురోపతిలో పాలు విషంలో చెప్తారు. పాలు బై ప్రోడక్ట్స్, పెరుగు, చీజు, బటర్ మిల్క్, బటర్, ఘీ, అదంతా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, ఎక్సెప్ట్ మిల్క్. అభ్యాసం ఉంటే ఏమి చేసేదానికి అభ్యాసం. పాలు ఓన్లీ ఫార్ ది పీపుల్ హూ ఆర్ ఇల్, నాట్ ఫర్ ది పీపుల్ హూ ఆర్ హెల్తీ. హెల్తీగా ఉండే వాళ్ళకు పాలు వద్దు. ఎవరికి దేహం లోపల ఏమైనా ప్రాబ్లం ఉంది చూడండి, వాళ్ళకి పాలు బ్యాలెన్స్డ్ ఆహారం. ఆరోగ్యంగా ఉండే వాళ్ళకి పాలు వద్దు. నేచురోపతిలో చెప్తారు, పాలు విషయంలో చెప్తారు, షుగర్ అండ్ పాలు. పాలు బై ప్రోడక్ట్స్ అంతా ఏం కావాలనో తీసుకోవచ్చు. షుగర్ వద్దు అని చెప్తే స్వీట్ తీసుకోకూడదు. స్వీట్ అంటే షుగర్ వేసి ఏమేమి స్వీట్ చేస్తారో అది తీసుకోకూడదు. జాగరీ ప్రోడక్ట్స్ ఏముంటేనూ పర్వాలేదు, జాగరీ స్వీట్స్ ఏముంటేనూ పర్వాలేదు, ఏమి అయ్యలేదు, అది తీసుకోవచ్చు. రైట్. తర్వాత
అయోడిన్ సాల్ట్ తీసుకోకూడదు. సాల్ట్ ప్లెయిన్ సాల్ట్ అంటే క్రిస్టల్ సాల్ట్, ఎంఎస్పి అని ఒక కంపెనీ టుటికోరిన్లో ఉంది. వాళ్ళు అయోడిన్ లేకుండా ఉండే ఒక సాల్ట్, క్రిస్టల్ సాల్ట్, కల్లుప్పు, అది తీసుకోవాలి. పౌడర్డ్ సాల్ట్ అయోడిన్ కంటెంట్ ఉండేది తీసుకోకూడదు. ఆ కంపెనీ పేరు ఎంఎస్పి, ఎంఎస్పి టుటికోరిన్ ఆడించి వస్తుంది. అది కళ్ళు, రాయల్ టైప్, చిన్న చిన్న రాయల్ టైప్ ఉంటుంది. క్రిస్టల్ సాల్ట్, అది అయోడిన్ లేదు దాని లోపల, దాన్ని తీసుకుంటే ఏమీ ప్రాబ్లం లేదు. భూమికి కింద ఏమేమి కల్టివేషన్ చేస్తాం ఎక్సెప్ట్ క్యారెట్, బీట్రూట్, రాడిష్, జింజర్, గార్లిక్. ఈవెన్ గార్లిక్ కూడా, గార్లిక్, ఆనియన్, ఇది రెండు కూడా ఆధ్యాత్మ సాధనాలు చేసేదానికి నిషిద్ధం. యాలంటే సెక్స్ అర్జ్ వస్తుంది. అది రెండు తీసుకుంటే బ్రహ్మచర్యం పరిపాలన చేసేది చాలా కష్టం. దానికి ఆధ్యాత్మ సాధనాలు చేసేవాళ్ళు గార్లిక్ తర్వాత ఆనియన్ రెండు వదిలేస్తారు. అది రెండు తీసుకోకూడదు. క్యారెట్, బీట్రూట్, రాడిష్ ఎక్సెప్షన్, అది తీసుకోవచ్చు. 15 days వన్స్, వీక్లీ వన్స్ తీసుకోవచ్చు. దాంట్లో కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంది. కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉండేది తీసుకుంటే ఈ థర్డ్ ఐ ఓపెన్ అయ్యేది చాలా నిదానం అవుతుంది. ఈవెన్ కుండలిని వైబ్రేట్ అయ్యేది కూడా చాలా నిదానం అవుతుంది. 5 years సాధన చేస్తే ఏం మీకు దొరుకుతుంది, అది 15 years సాధనాలు చేస్తే కూడా మీకు దొరుకుదు. కాబట్టి లౌకిక జీవితంలో మీరు ఆసారం వస్తుంది, అదంతా పెరుగుతుంది కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటే. రైట్. ఏమి తీసుకోవాలి అంటే బాదాం, సూర్యకాంతి సీడ్స్, ఆల్ టైప్ ఆఫ్ సీడ్స్ యూ కెన్ టేక్. డ్రై ఫ్రై చేసి తీసుకోవచ్చు. అంజూరా, ఖర్జూరా, డ్రై ద్రాక్షి, ఇదంతా ఆధ్యాత్మ సాధనాలు. అది ఒక టైం మీరు తీసుకుంటే, ఒక టైం తీసుకుంటే 2 టైం భోజనం వద్దు, అంత ఎనర్జీ ఉంది దాంట్లో. బాదాము, అంజూరా, ఖర్జూరా, డ్రై ద్రాక్షి, ఆల్ టైప్ ఆఫ్ సీడ్స్, సూర్యకాంతి సీడ్, సన్ఫ్లవర్ సీడ్, వాటర్ మెలన్ సీడ్, పంప్కిన్ సీడ్, అంత డ్రై ఫ్రై చేసి తీసుకోవాలి. తీసుకుంటే మీ ఒళ్ళుకు ఆధ్యాత్మ సాధనాలు చేసేదానికి సెరటనిన్, మెలటనిన్, డోపమైన్, ఇది 3 జ్యూసు మీ 3 కన్ను ఓపెన్ చేసేదానికి చాలా ఏం చెప్పేది హెల్ప్ చేస్తుంది. దానికి ఇదంతా తీసుకుంటే మంచిది.